సింబల్స్ లాటిన్ సింబల్స్ మనం నేర్చుకున్నాం. అయితే ఇప్పుడు అయాన్స్ కూడా మీకు పరిచయం చేసాం. అయాన్స్ అంటే ఎలా ఫామ్ అవుతాయి అనేది నిన్న మీకు హీలియం, ఆర్గాన్, మధ్యలో నియాన్ ఈ మూడు తీసుకుని ఎక్స్ప్లెయిన్ చేశాను. సో ఇప్పుడు ఏమంటే అయాన్స్లో మీకు పాజిటివ్ నెగిటివ్ కొన్ని లిస్ట్ ఇచ్చేస్తే అది కొంచెం ఈజీగా ఉంటుంది. ఆ లిస్ట్ మీరు నోట్ చేసుకొని బాగా గుర్తుపెట్టుకుంటే మరేం లేదు, ఫార్ములా రాసిడమే. సో ఆ లిస్ట్ ఏంటనేది ఇప్పుడు మనం చూద్దాం. ఫస్ట్ వన్ మోనో వ్యాలెంట్ అయాన్స్ అని రాద్దాం. రామ్ 1 ఇద్దాం. మోనో వ్యాలెంట్ అయాన్స్ వ్యాలెన్సీ 1 ఉంటాయి. అంటే వ్యాలెన్సీ 1 అంటే ఒక ప్లస్ కానీ ఒక మైనస్ కానీ ఉండే అయాన్స్ని మోనో వ్యాలెంట్ అయాన్స్ అందాం. An ion which consisting either one positive charge or one negative charge is said to be monovalent ion. Ions are nothing but radicals. But today we are using as ions. ఇప్పుడు మనం అయాన్స్ గానే వాడుతున్నాం. సో అవి ఏంటనేది నోట్ చేసుకుందాం. ఇప్పుడు పాజిటివ్ ఛార్జ్ కొంతవరకు రాద్దాం. హైడ్రోజన్ ఫస్ట్ వన్, వీటికి నెంబర్ ఉండదు. హైడ్రోజన్ అయాన్ H+. సెకండ్ వన్ లిథియం అయాన్, ఒక ప్లస్ను నా దగ్గర తీసుకొస్తున్నాను, La+. సోడియం అయాన్ Na+. పొటాషియం అయాన్ K+. సిల్వర్ అయాన్ Ag+. క్యుప్రస్ అయాన్, ఇందులో 2 రకాలు ఉంటాయి, క్యుప్రిక్, క్యుప్రస్ అనేసి. మెర్క్యూరస్ Hg+. నెక్స్ట్ ప్లస్లోనే ఇది ఒకటి నోట్ చేద్దాం, అమోనియం ఎక్కువగా వాడుతుంటాం, కాంప్లెక్స్లో ఉంటుంది. NH4+. అప్రాక్స్ ప్లస్ అయితే కొన్ని మనం రాసుకున్నాం కదా. ఇప్పుడు మైనస్ కూడా రాద్దాం, బాగా ఫేమస్ అయినవి నోట్ చేసుకుందాం. క్లోరైడ్ Cl-, బ్రోమైడ్ Br-, అయోడైడ్, ఇది అయోడైడ్ I-. ఇలాంటివి క్లాస్ రూమ్ కంటే ఇక్కడే బాగుంటాయి. ఎందుకంటే మీకు ఏది అర్థం కాకపోయినా మళ్ళీ వెనక్కి వెళ్ళి చూసుకొని మళ్ళీ ప్లే చేసుకొని విని రాసుకోవచ్చు, లేదంటే పాజ్లో పెట్టి అలా రాసుకోవచ్చు స్క్రీన్ టైం పెంచుకొని. అందుకనేసి కొంచెం అబ్జర్వేషన్లో ఉండండి. అయాన్ నేమ్ ఏమంటున్నామో చూసుకోండి. బ్రోమైడ్ అన్నాము, ఇక్కడ లిథియం అన్నాము, ఐడ్ ఏమీ రాలేదు చూసారా, మైనస్ వచ్చేటప్పుడు ఐడ్. క్లోరైడ్, బ్రోమైడ్, అయోడైడ్. నెక్స్ట్ సింగిల్ ప్లస్ సింగిల్ మైనస్ అన్నవి కొంచెం కాంప్లికేట్గా ఉన్న కూడా ఉంటాయి. ఫ్లోరైడ్, ఇది కూడా మీరు నోట్ చేసుకుంటారు, ఫ్లోరైడ్ F-. ఇప్పుడు 2 or more ఆటమ్స్ ఉన్నవి చూద్దాం. హైడ్రాక్సైడ్ OH-. ఎందుకంటే ఇది మనకి ఎంత లిస్ట్ ఉంటే అంత ఈజీ అయిపోతాయి ఫార్ములాస్. ఇందులో మనం కొంచెం దృష్టి పెట్టాల్సింది ఇవి గుర్తుంటేనే లేదా పర్ఫెక్ట్గా ఆర్డర్తో సేద్దాం. OH-, HO- అని ఎవరు రాయరు, OH- అలా రాద్దాం. అలాగే ClO3- క్లోరైడ్, క్లోరైడ్. హైడ్రోజన్ కార్బనేట్, కొందరు బైకార్బనేట్ అంటారు, బ్రాకెట్లో రాద్దాం, బైకార్బనేట్ HCO3-, HCO3-. నెక్స్ట్ ఇంకా ఉన్నాయి.
మనం ఇప్పుడు 1 2 3 4 5 6 7 నోట్ చేసాం. ఇక్కడ 1 2 3 4 5 6 7 8 ఇంకా కొన్ని ఉన్నాయి, ఇంపార్టెంట్ రాద్దాం. పర్మాంగనేట్, నేటి MnO4 ఒక మైనస్ ఉంటుంది, MnO4 మైనస్. బైసల్ఫేట్, కొందరు హైడ్రోజన్ సల్ఫేట్ అంటారు, బైసల్ఫేట్. HSO4 మైనస్, నైట్రేట్. NO3 మైనస్. నెక్స్ట్ వచ్చేసి హైపోక్లోరైడ్, OCl మైనస్. సో ప్రస్తుతానికి ఇవి సరిపోతాయి. ఏమైనా మిస్లేనియస్ అంటే ఆన్ ది వే నేర్చుకోవచ్చు, ప్రాబ్లం లేదు. ఇవి మ్యాక్సిమం ఇవి కూడా ఎక్కువే. శుభ్రంగా ఇవి నేర్చుకుంటే మనకి నెగిటివ్ పాజిటివ్ అన్ని మోనోవాలెంట్ అన్నీ. అందుకనేసి మోనోవాలెంట్ ఒక లిస్ట్ ఇచ్చాననేసి ఇవి మాత్రమే కంబైన్ అవుతాయి అనుకోవద్దు. ఇందులో ప్లస్ ఒక్కటే ఉంది కదా, ఇది 2 మైనస్లు 3 మైనస్లు వాటితో కంబైన్ అవ్వచ్చు. అలాగే 1 మైనస్ ఉంది కదా, 2+, 3+ ఉన్న వాటితో కూడా కంబైన్ అవ్వచ్చు. ఈ లిస్ట్ వచ్చేసి క్లియర్గా నోట్ చేసుకోండి, ప్లాజ్లో పెట్టి రాసుకుంటారు. ఓకే, ఇప్పుడు మనం నెక్స్ట్ టాపిక్ ఏంటంటే డైవాలెంట్ కూడా ఒక లిస్ట్ ఇచ్చేద్దాం. అంటే 2+, 2- ఉన్న ఒక దగ్గర పెట్టేసి మీకు నోట్ చేస్తే మీకు క్లారిటీ వస్తుంది. డైవాలెంట్ కూడా దాదాపు మోనోవాలెంట్ అంత లిస్ట్ ఉంటుంది. సో రోమన్ 2 కింద పెడదాం, డైవాలెంట్ అయాన్స్. ఇవి కూడా మనం ఫస్ట్ +1 రాసుకుందాం, తర్వాత -1 నోట్ చేసుకోవచ్చు. బెరీలియం, మెగ్నీషియం, అల్యూమినియం ఇందులోకి రాదు, ట్రైవాలెంట్ అవుతుంది. బెరీలియం, మెగ్నీషియం, కాల్షియం, బేరియం. ఇది మనకు 30 ఎలిమెంట్స్లో ఉండదు కానీ ఎక్కువగా వాడుతుంటాం. బేరియం క్లోరైడ్ అనేసి వాడుతున్నప్పుడు ఇది బేరియం అవసరం అవుతుంది. Ba2+. ఇవన్నీ డైవాలెంట్ వస్తుంటాయి. నెక్స్ట్ క్యూప్రిక్, ఇంతకుముందు విడిచిపెట్టాం కదా, క్యూప్రస్ రాసాం. క్యూప్రిక్ Ce2+. మెర్క్యూరిక్ Hg2+. నెక్స్ట్ వచ్చేసి ఫెర్రస్ రాద్దాం. ఫెర్రస్ Fe2+. 7 డైవాలెంట్ అయాన్స్. నెక్స్ట్ 3+3 6 7 అయినాయి కదా, ఇంకా ఉన్నాయి. జింక్, Zn2+. కోబాల్ట్, CO2+. సో ఇప్పుడు మనం నెగిటివ్లోకి వెళ్దాం. ఆక్సైడ్, O2- ఆక్సైడ్. నెగిటివ్ వచ్చేసరికి ఎక్కువగా ఐడ్ కనిపిస్తుంటుంది. నెక్స్ట్ సల్ఫైడ్, S2-. చూడండి 3 కన్ఫ్యూజ్గా ఉంటాయి. సల్ఫైట్, SO3 2-. నెక్స్ట్ సల్ఫేట్, SO4 2-. సో ఇక్కడ ఆక్సైడ్ రాసాం కనుక ఇప్పుడు పెరాక్సైడ్ ఒకటి ఉంది చూసుకోండి. పెరాక్సైడ్ ఇక్కడ 2 సబ్స్క్రిప్ట్లో ఉంటుంది. O2 2-. అది O2-, ఇది O2 2- సబ్స్క్రిప్ట్లో. నెక్స్ట్ కార్బనేట్, CO3 2-. కార్బనేట్. నెక్స్ట్ ఇక్కడ కార్బనేట్ అయింది కదా,
పర్మాంగనేట్ రాస్తాం. ఇప్పుడు మ్యాంగనేట్ MnO4 2-. నెక్స్ట్ డైక్రోమేట్ Cr2O7 2-. క్రోమేట్ CrO4 2-. నెక్స్ట్ లెడ్ ఒకటి ప్లస్లో రాసేద్దాం. లెడ్ అనేది Pb2+ ఎక్కువగా ఉంటుంది, అది ఒకటి గుర్తుపెట్టుకుందాం. దాదాపు ఇవి సరిపోతే ఏమైనా మిస్లేనియస్ ఉంటే మధ్యలో చూసుకోవచ్చు. ఇవి కూడా మీకు నేను ఉన్నకంటే ఎక్కువ నోట్ చేశాను, ఎందుకంటే ఏదైనా ఫార్ములా వచ్చేటప్పుడు కన్ఫ్యూజ్ అవ్వకూడదు. సోడియం కార్బోనేట్, మెగ్నీషియం కార్బోనేట్, కాల్షియం కార్బోనేట్ ఏదైనా కార్బోనేట్ కనిపిస్తుంది. అలాగే సల్ఫేట్, సోడియం సల్ఫేట్, అల్యూమినియం సల్ఫేట్, జింక్ సల్ఫేట్ ఏదన్నా ఇది కనిపిస్తుంది. క్లోరైడ్ మరి మీకు మోనోవాలెంట్లో ఉన్నాయి. ఇవన్నీ కూడా మీకు ఎక్కువగా ఫార్ములాస్ రాయడానికి ఇది ఉపయోగపడితే ఇది డైవాలెంట్ ఇక్కడతో క్లోజ్ చేసేద్దాం. ఈ లిస్ట్ కూడా మీరు నీట్గా నోట్ చేసుకోండి. మోనోవాలెంట్, డైవాలెంట్ క్లియర్ అయ్యి, కానీ ట్రైవాలెంట్ కొన్ని ఉంటాయి, అవి అవసరానికి పనికి వస్తాయి. అన్నీ కాకపోయినా అందులో ఒక 5-6 మొత్తం 10 వరకు ఇంపార్టెంట్ ఉంటాయి. 5-6 నోట్ చేసేద్దాం. ట్రైవాలెంట్ కూడా ట్రైవాలెంట్ అయాన్స్ రామన్ 3 వేద్దాం. ఇందులో వచ్చేసి 3 వ్యాలెన్స్ ఉంటాయి. బోరాన్ B3+, ఇవి మనకి రేర్గా మళ్ళీ వస్తుంటాయి. అల్యూమినియం Al3+, నైట్రైడ్ N3-. చూడండి, ఇంతకుముందు మోనోవాలెంట్లో నైట్రైట్ రాసాము, అది నైట్రైట్ NO3-, ఇది నైట్రైడ్ N3-. N పైన 3- ఉంటుంది. నెక్స్ట్ ఫాస్ఫేట్ కూడా ఉంటుంది, P3-. ఫాస్ఫేట్ PO4 3-. అవసరమైతే ఇంకోటి నోట్ చేసుకోండి, ఫాస్ఫేట్ చాలా తక్కువ రావడం. ఫాస్ఫైట్ PO3 3-. చూడండి, ఇక్కడ ఎక్కడ వ్యాలెన్స్ చూసినా 3 కనిపిస్తుంది. ఫెర్రస్ ఇంతకుముందు మనం రాసాం కదా, ఇప్పుడు ఫెర్రిక్ Fe3+. మ్యాక్సిమం సరిపోతే 1 2 3 4 5 6 7 చాలు. ఇక్కడికి ట్రైవాలెంట్ ఒకసారి మీరు క్లియర్గా నోట్ చేసుకోండి. మోనోవాలెంట్, డైవాలెంట్, ట్రైవాలెంట్ నేర్చుకున్నాం కాబట్టి ఇప్పుడు మనం హౌ టు రైట్ ఎ ఫార్ములా ఫర్ మాలిక్యూల్ తెలుసు కదా. మాలిక్యూల్ బాగా పరిచయం అయిపోయింది. ఫ్రంట్ టైప్ ఫార్ములా రాస్తాం. ఇప్పుడు మాలిక్యూల్కి ఫార్ములా ఆఫ్ ఏ మాలిక్యూల్. మీకు ఇప్పుడు ఏ మాలిక్యూల్ చెప్పినా మీరు ఫార్ములా రాసేయచ్చు. మనం కొన్ని నేమ్స్ ఇక్కడ నోట్ చేసుకుందాం. ఆ నేమ్స్ నోట్ చేసుకుని వాటికి ఫార్ములాస్ రాద్దాం. ఇప్పుడు మనకి ఫస్ట్ ఒక కామన్ సాల్ట్ ఉంది కదా, సోడియం క్లోరైడ్. సెకండ్ వచ్చేసరికి కాల్షియం ఆక్సైడ్ రాద్దాం. మెగ్నీషియం సల్ఫేట్ రాద్దాం. మెగ్నీషియం సల్ఫేట్. పొటాషియం అయోడైడ్. మనకి 4 ఫార్ములాస్ ఎలా రాయాలో చూద్దాం. మీకు ఇక్కడ అండర్లైన్ చేస్తాను చూసుకోండి. అయాన్స్ ఇప్పుడు నేర్చకపోతే ప్రాబ్లం ఏంటనేది మీకు క్లారిటీగా తెలుస్తుంది. సోడియం అనేసరికి మీరు వెంటనే రాసుకోవాల్సిన అయాన్ Na+.
అలాగే క్లోరైడ్ అనేసరికి కలర్ మారుద్దాం. సోడియం క్లోరైడ్ కదా, క్లోరైడ్ Cl మైనస్ గుర్తుకు రావాలి. నెక్స్ట్ మళ్ళీ కాల్షియం అయాన్ డైవాలెంట్ నుంచి గుర్తు చేసుకోండి, Ca2+. ఆక్సైడ్ డైవాలెంట్ నుంచి గుర్తుపెట్టుకోండి, O2-. మెగ్నీషియం Mg2+. సల్ఫేట్ డైవాలెంట్ నుంచే SO4(2-). అంటే మనం నేర్చుకొని రాకపోతే మ్యాథ్స్ చూడండి, ఫార్ములాస్ రాకుండా ప్రాబ్లమ్స్ చేస్తే ఎలాగవుతుంది. నెక్స్ట్ పొటాషియం K+ మోనోవాలెంట్, అయోడైడ్ I- మోనోవాలెంట్. సో ఇప్పుడు మీకు ఇది ఒక రిప్రజెంటేషన్ వచ్చింది, ఏంటంటే మోనోవాలెంట్ డైవాలెంట్ గుర్తుండాలి, అవి ఉంటేనే మనం రాయగలం అనేసి. సో ఇప్పుడు ఫస్ట్ ఫార్ములా ఒకటి రాద్దాం. ఈ రెండింటికి ఎలా క్రిస్ క్రాస్ మెథడ్ ఏంటి అసలు, ఈ పక్కన రాస్తాను చూసుకోండి. Na+ కదా, సో Na+ అంటే Na రాయండి చాలు, Cl- అంటే Cl రాయండి సరిపోతుంది. ఇప్పుడు ఈ మెథడ్లో ఎన్ని ప్లస్లు ఉన్నాయో కౌంట్ చేయాలన్నమాట. చూడండి ప్లస్లు ఉన్నాయి కదా, ఎన్ని 1, 2, 3. మనం మోనోవాలెంట్ అంటే 1 ఉంటాయి, డైవాలెంట్ అంటే 2, ట్రైవాలెంట్ అంటే 3 ఉంటాయి. సో మోనోవాలెంట్ 1 కాబట్టి 1+, పైన 1 రాయాలి. Cl పైన ఎన్ని మైనస్లు ఉన్నాయో చూడండి, దానిపైన అన్ని మైనస్లు, 1- అని రాస్తాం. ఇప్పుడు ఈ 1 ఉంది కదా, దాన్ని మనం ఏం చేయాలంటే క్రాస్ చేయాలి. అంటే ఇక్కడ ఏ నెంబర్లు రానివ్వండి క్రాస్ చేయాలి, క్రాస్ ఇలాగా. సో Na దగ్గరికి ఇక్కడికి ఆ 1 వస్తుంది, ఆ 1 ఎక్కడికి వస్తుంది, ఇక్కడికి వస్తుంది, Na1 Cl1. సో మనం ఏ పవర్ 1 అంటే ఏం రాస్తాం కదా, అలాగనే ఇది ఇంకా కన్ఫ్యూజ్ లేకుండా NaCl అని రాస్తాం. నెక్స్ట్ ఇంకా చూడండి, ఇక్కడ Ca2+ ఉంది కదా, Ca, O ఉంది కదా, ఆక్సిజన్ O. నెక్స్ట్ Ca పైన ఎన్ని ప్లస్లు ఉన్నాయి చూడండి, 2+, ఈ పైన 2 నోట్ చేయండి. నెక్స్ట్ ఆక్సిజన్ పైన ఎన్ని మైనస్లు ఉన్నాయి, 2- రాయండి. ఇక్కడ ఒక వింత ఏంటంటే ఈ పైన ఉన్నవి అక్కడ క్యాన్సిల్ అవుతాయి లేదో చెక్ చేయాలి, ఇక్కడెక్కడ మళ్ళీ చేయకూడదు. ఫైనల్గా ఇక్కడ క్యాన్సిల్ అవుతాయా, 2 1s అవుతాయి అంటే 2 1s. ఫైనల్ ఇక్కడ 1 మిగిలింది. ఇప్పుడు ఆ 1 మనం ఎక్స్చేంజ్ చేస్తాం, అదే క్రిస్ చెప్పిన క్రాస్ మెథడ్ అనమాట. ఈ 1 అటువైపు వెళ్తుంది, ఆ 1 ఇటువైపు వస్తుంది. అంటే Ca1 O1 మళ్ళీ ఏమని రాస్తారు, CaO. చూడండి ఇక్కడ మీరు ఒక గమనించవచ్చు, NaCl మోనోవాలెంట్, రెండు కూడా మోనోవాలెంటే, NaCl వచ్చింది. ఇక్కడ CaO ఏమో 2 ఉన్నప్పుడు మనం 2 వస్తే ఎక్స్పెక్ట్ చేస్తాం, 2 రాకుండా ఏం చేసిందంటే CaO రౌండ్ ఫిగర్ వచ్చింది. అలానే నెక్స్ట్ Mg చూడండి ఒకసారి, Mg ఈ మెగ్నీషియం పైన కూడా 2+ ఉన్నాయి, Mg అక్కడ SO4 రాసుకోండి. Mg పైన ఎన్ని ప్లస్లు ఉన్నాయి చూడండి, 2+, నోట్ చేయండి. SO4 ఎన్ని మైనస్ ఉన్నాయి, 2-. ఆ నంబర్ ఒకటి నోట్ చేయండి. దాన్ని ఇప్పుడు క్యాన్సిల్ అవుతుందేమో ట్రై చేయండి. క్యాన్సిల్ అయింది, 2 1s అయింది కదా. తర్వాత 1స్ని ఎక్స్చేంజ్ చేసేయండి, అప్పుడు ఏమవుతుంది, Mg1 SO4. అంటే 1 టైం రాసినోటే రాయిపోయినట్టే, రాయక్కర్లేదు. సో ఫార్ములా ఏమవుతుందట, MgSO4 మెగ్నీషియం సల్ఫేట్ ఫార్ములా. ఇంకొకటి మిగిలిపోయారు ఇక్కడ చూడండి, సంగతి ఏటో, పొటాషియం అయోడైడ్ ఎన్ని ప్లస్లు ఉన్నాయి, K పైన 1+, I పైన ఎన్ని మైనస్లు ఉన్నాయి, 1-. ఒకటి రాయిపోయినా పర్లే కదా, చెరిపేద్దాం. KI అది క్రాస్ చేసినా 1 వెళ్తుంది. సో KI ఫార్ములా పొటాషియం అయోడైడ్. ఒకసారి పేర్లు చెప్తాను చూసుకోండి, సోడియం క్లోరైడ్ NaCl, కాల్షియం ఆక్సైడ్ CaO, మెగ్నీషియం సల్ఫేట్ MgSO4, పొటాషియం అయోడైడ్ KI. వీటిని చూసి మ్యాచ్ చేయండి. సోడియం క్లోరైడ్ NaCl, కాల్షియం ఆక్సైడ్ CaO. ఇప్పుడు బ్రాకెట్ పెట్టి ఇక్కడ పక్కన రాద్దాం కదా ఫార్ములాస్, మీకు ఐడియా వస్తుంది. సో ఇది మనకి వర్కౌట్ అయిపోయింది కదా, ఈ పక్కన రాసుకుందాం. సోడియం క్లోరైడ్ NaCl, కాల్షియం ఆక్సైడ్ CaO, మెగ్నీషియం సల్ఫేట్ MgSO4, పొటాషియం అయోడైడ్ KI. ఇప్పుడు ఈక్వేషన్స్ కానీ మీకు రాయడం వచ్చేస్తే మీరు ఏం చేస్తారంటే వీటిని పట్టుకొని ఇప్పుడు కెమికల్ ఈక్వేషన్ కావాలి, ఎలా రాస్తారు, ఫార్ములాస్ ఇవి నేర్చుకుంటేనే అందులో రాయగలము. అయితే మనం ఫార్ములాస్ ఎలా నేర్చుకుంటాం, ముందు రాడికల్స్ వస్తేనే నేర్చుకోగలం.
ఇప్పుడు ఎలాగ ఉంటుందంటే రాడికల్స్ రాకుండా ఫార్ములాస్కి వస్తే ఏబిసిలు రాకుండా మనం లెటర్స్ నుంచి వర్డ్స్ రాస్తాం చూసారా. అప్పుడు ఏం రాస్తారు, పియూటీ అంటే పియూటీ 3 తెలియదు కదా, టీ తెలియదు యూ తెలియదు అంటే ఎలా రాస్తారు. అలానే ఇక్కడ ఏంటంటే NA ప్లస్ CL మైనస్ ఏమీ తెలియదు, అలాగా గాలికి చూస్తుంటే రావు కదా. అందుకనేసి చక్కగా వీటిని మీరు ప్రిపేర్ అయ్యి నేర్చుకొని ఈ ఫార్ములా రాయడం ఫుల్ ప్రాక్టీస్ చేయండి. ఈరోజు ప్రాక్టీస్ చేసి మీరు నాకు కామెంట్లో ప్రాక్టీస్ చేసింది లేనిది పంపిస్తారు. ఓకే, సో ఇది మీరు నీట్గా ప్రాక్టీస్ చేస్తారనుకోండి, మీకు ఫార్ములాస్ అన్నీ రాసే అవకాశం ఉంటుంది. ఈజీగా ఫార్ములా గుర్తుపట్టగలరు. ఏదైనా బిట్స్లో వచ్చినా ఎక్కడైనా కాంపిటేటివ్కి వెళ్ళినా మీరు వెంటనే ఐడెంటిఫై చేస్తారు. ఇది చక్కగా ప్రాక్టీస్ చేసి రెడీగా ఉంటే నెక్స్ట్ ఒక కాన్సెప్ట్ ఉంది, మూల కాన్సెప్ట్, అది చెప్పేసి టాపిక్ అయిపోతుంది. అందులో ప్రాబ్లమ్స్ కూడా 2-3 ఉంటే డిస్కస్ చేద్దాము. ఇది నెక్స్ట్ రెడీ అవుతారు మీరు. ప్రస్తుతానికి మాత్రం ఏవి మిస్ అవ్వద్దు. మీరు మోనోవాలెంట్, డైవాలెంట్, ట్రైవాలెంట్ బాగా గుర్తుపెట్టుకోవాలి. ఈ వీడియో కొంచెం మీకు టైం తీసుకుంటుంది, ఎందుకంటే ఇది అంత ఈజీగా వచ్చే రకం కాదు. మళ్ళీ చెప్తున్నాను, చాలా ప్రాబ్లం అవుతుంది రాకపోతే. ఎందుకంటే మీరు ఏ ఫార్ములా రాయాలన్నా వెనక్కి వెళ్ళాల్సి వస్తుంది, మళ్ళీ వెనక్కి తిరిగేసేటట్లు ఉండకూడదు. అందుకని బాగా నేర్చుకొని మీరు రెడీ అయిపోతే మీకు ఇంకా ఉన్న టాపిక్స్ అన్ని ఈజీ అయిపోతాయి. ఇది ఓకే.